ఉన్నామన్నారు చూడండి ఏళ్ల తరబడి, అది మాత్రం నిజంగా అండి. అలాగే మీరు మనం లడ్డూ విషయంలో గతంలో కొన్ని డిబేట్స్ చేసినప్పుడు కన్నీటి పర్యంతం అయ్యారు. అలాగే రజనీ గారు అడ్వకేటు, వీరమహిళ, జనసేన ఫైర్ బ్రాండ్ ఆవిడ. అలాంటి ఆవిడ కళ్ళల్లో కూడా నేను లైవ్లో కన్నీళ్ళు చూశాను లడ్డూ విషయంలో మాట్లాడుతూ. ఆవిడ అక్కడ తిరుపతిలో చదువుకున్నాను, మాకు స్వామివారితో ఒక బంధం ఉంది, లడ్డూని కల్తీ చేస్తారా అని రజనీ గారు కూడా కన్నీటి పర్యంతం అవ్వడం నాకు తెలుసు స్వయంగా. రజనీ గారు, రామకృష్ణ గారు అన్నట్టుగా నిజంగా ఇందులో అంటే నాకు ఎవరు గెలిచారు కాదు, భగవంతుని గెలిపించే అంత గొప్పవాళ్ళం మనము కాదు, భక్తిని గెలిపించారా లేదా, ఇన్ని కోట్ల మంది స్వామివారి మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎవరైనా గెలిపించారా లేదా, గెలిపిస్తారా లేదా అన్న అనుమానాలు ఉన్న నేపథ్యంలో మీకేం కనబడుతోంది ఈ రిపోర్టు? రామకృష్ణ గారు అయితే చాలా సంచలన ఆరోపణలు చేశారు, బట్ అది ఆయన వర్షను, మీరేమంటారు? ఒకటి లక్ష్మి గారు, ఎవరికైనా కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి అంటే అంతిమ అభిమానం అనేది ఎక్కడికి తగ్గదండి. చాలా దారుణం ఏంటంటే విజయసాయి రెడ్డి గారు సైతం ఆయన ఉన్న మాట, నేను వెంకన్న సాక్షిగా చెప్తున్నాను అని, లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్తున్నారు, ఆయన వెంకన్న సాక్షిగా చెప్తున్నానంటారు. అందరూ వెంకన్న సాక్షిగా చెప్తున్నానని మాట్లాడే ప్రతి ఒక్కరూ ఎవరు నిజాలు చెప్తున్నారు, ఎవరు అబద్ధాలు చెప్తున్నారు ఏమీ తెలియని పరిస్థితి అండి. అందరూ వెంకన్న మీద ఒట్టేస్తారు. ఆయన మాట్లాడే శక్తి ఉన్నా లేకపోతే ఆయన అంటే ఒక భయం ఉన్నా ఇలాంటి మాటలు ఎక్కడ స్టేట్మెంట్లు ఇవ్వరేమోనని మాకు అర్థం కాదండి. అయితే గతంలో కన్నీటి పర్యంతమైనటువంటి పరిస్థితి అప్పుడే శ్రీశైలం కొండ నుంచి వస్తున్న టైంలో పంది కొవ్వుతో స్వామివారి ప్రసాదము అంటే, నేను అక్కడ శ్రీశైలంలో చాలా మంది సద్బ్రాహ్మణులు చూసినానండి. వాళ్ళు కనీసం వెల్లుల్లిపాయ కూడా తినరు, ఉల్లిపాయ కూడా తినరండి. అంత నిష్టగా ఉన్న వాళ్ళు పంది కొవ్వు కలిసింది అనగానే ఆ బ్రాహ్మణులు ఇద్దరు భార్యాభర్తలు కన్నీటి పర్యంతమైన దృశ్యం చూసి నాకు చాలా ఎమోషనల్ అయిపోయింది, చాలా కోపం వచ్చేసిందండి. అసలు ఇది కాదు అంటే దేశ విదేశాలకి ప్రాముఖ్యత, ఎంత ప్రాముఖ్యత అంటే పర్ సపోజ్ మనము యుఎస్ కు వెళ్ళినప్పుడు లగేజ్ అంటే ఫారిన్ కంట్రీస్ కి ఎక్కడికి వెళ్ళినా ఫ్లైట్ లో లగేజ్ వేసినప్పుడు కింద లగేజ్ కౌంటర్లు అటు ఇటు లగేజ్ కింద పడేస్తారండి. కానీ విదేశాలకి లడ్డు ప్రసాదం వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదైతే ఒక బాస్కెట్ లాగా లేకపోతే ఒకటిలాగా ఉంటది చూడండి, ఆ బాక్స్ వాళ్ళ భుజాల మీద పెట్టుకొని మోసుకు వెళ్తారండి. దాని మీద ఒక నామం ఉంటది, లగేజ్ కౌంటర్ లాగా లాగేది. అంటే దేశ విదేశాలలో ఆ లగేజ్ మోసేవాడు హిందువు కాదు, భారతీయుడు కాదు. కానీ ఏదైతే ఆ ప్రసాదం ఉంది చూడండి, ఆ ప్రాశస్తతకి వాళ్ళు అంత రెస్పెక్ట్ ఇస్తారు. అంటే పక్క దేశాలలో ఉండే వాళ్ళే అంత రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు మన దేశంలో అందున అదృష్టం మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ఢిల్లీ పరిసర ప్రాంతాలకు ఎప్పుడన్నా సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు కూడా అక్కడి నుంచి మా సీనియర్స్ అడిగేది ఒక్క ప్రసాదమే, బ్రింగ్ దెమ్ ప్రసాదం అంటారు. అదకు మించి ఇంకేముండదు. అది కూడా పెద్ద లడ్డు అంతా తీసుకొచ్చి ఇవ్వాల్సిన పని లేదు, తలా ఒక స్పూన్ పెట్టినా చాలు, కళ్ళకు అద్దుకుని తినేసి యువర్ కమింగ్ ఫ్రమ్ ఏపీనా, ఎస్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ అని ఇచ్చే బ్లెస్సింగ్స్ కేవలం ఒక లడ్డు ప్రసాదం. సో ఒకటి రిపోర్ట్ వచ్చే వరకు, ఇప్పుడు ఇందాక రామకృష్ణ గారు చెప్పారు, మీరు రండి నేను చూపిస్తాను యానిమల్ ఫ్లాట్ ఖచ్చితంగా కలిసిందని. వద్దు, ఆ స్టేట్మెంట్ లో మనం మీకు అది ఏ రిపోర్ట్ వచ్చిందో దాన్ని బట్టి మాట్లాడదాం. పొరపాటున ఆ పదం మాట్లాడిన ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారు మెట్లు కడిగింది ఒక్కసారి, ప్రతిసారి ఆ మాట విన్న ప్రతిసారి సద్బ్రాహ్మణులు నెత్తి నీళ్లు పోసుకొని మడి కట్టుకొని మళ్ళీ స్వామి వారి దగ్గర అపచారం అనుకున్న పరిస్థితులు మనకు తెలియదు. ఎందుకంటే మనం బ్రాహ్మిన్స్ కాదు కదా, మనము అల్లం తింటాం, వెల్లుల్లిపాయ తింటాం, చికెన్లు తింటాం, మటన్లు తింటాం. మనం ఎప్పుడో గుర్తొస్తే దేవుడికి దీపారాధన చేస్తాం, వాళ్ళు తెల్లారు 4ంటికి లేచేసి మొక్కేసుకొని టెంకాయలు కొట్టేసుకుంటా ఉంటారు. వాళ్ళకి మనకి వేరు కదా. నేను భక్తురాలే, ఎప్పుడో ఒకసారి ఏదో ఒకటి నాకు కన్వీనియంట్ అయిన బట్టి దీపం పెడతా అంతేగాని 4ంటికి లేచి దీపం పెట్టే అలవాటు నాకు లేదు. ఎందుకంటే నాకు అంత తెలివి లేదు, ఆ కేటగిరీ కాదు. సో ఇక్కడ నేను ఒకటే చెప్తున్నాను, మనము చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన విషయం ఏంటంటే ఇది దేశ విదేశాలకి సంబంధించిన పేటెంట్. లడ్డు ప్రసాదానికి పేటెంట్ కాదు, స్వామి వారికే పేటెంట్. చెన్నై వాళ్ళు ఈ రోజుకి అంటారు ఆంధ్ర రాష్ట్రం అదృష్టం నెత్తన పెట్టుకుంది కాబట్టి ఆ రాష్ట్ర విభజనలో వీరికి వచ్చింది ఒక్క టీటీడీ. బెంగళూరు వాళ్ళు ఇప్పటికీ ఏడుస్తారు,
ఏమని? అయ్యో శ్రీశైలం వాళ్ళకి వెళ్ళిపోయింది, చెన్నై వాళ్ళు బాధపడుతుంటారు. వీళ్ళందరూ బాధకు కారణం ఆంధ్ర రాష్ట్రంలో కలిగి ఉన్నటువంటి శ్రీశైలం కానీ తిరుమల తిరుపతి దేవస్థానం కానీ. ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇప్పుడు రామకృష్ణ గారు చెప్పినట్టు అన్ని రాజకీయ పార్టీలు తప్పే. అసలు అది ఒక ప్రత్యేక దీవేమో. ఎందుకంటే కింద మందు మీదే బతుకుతారు, మందే ఇన్కమ్ రాష్ట్రానికి, మద్యమే కదా ఇన్కమ్. కానీ మా కొండ మీద ఉండదే, మా కొండ మీద ఉండదు. మీరు హెల్మెట్ పెట్టుకోకుండా ఒకడు పోతాడు, ఒకడు పోడు. ఫైన్ రాస్తారు, లేకపోతే లేదు. కింద హెల్మెట్ లేకుండా పైకి పోనివ్వడు. మీరు ప్లాస్టిక్ కింద బ్యాన్ చేసినారేమో, అది ఉండదు. ప్లాస్టిక్ ఇప్పటికీ కవర్లు చెల్తాయి. కానీ కొండ మీద ఈ రోజుకి ప్లాస్టిక్ బాటిల్స్ బ్యాన్ చేసేసి ఓన్లీ గాజు సీసాలు. ఇకపోతే ధూమపానం, మద్యపానం అన్ని హానికరం అని మనం చెప్పుకుంటాం. అవి ఇంప్లిమెంట్ చేసేది లేదు, చచ్చేది లేదు. కానీ అక్కడ ఇంప్లిమెంట్ అంటే అఖండాలో చెప్తాడు చూడు, మీరు వేరు మేము వేరు, మేము వేరు మీరు వేరు అంటే చూడండి. అలాంటి ప్రత్యేక దీవి అయినటువంటి వైకుంఠ ధామంలో పోను రాజకీయ ఒత్తిడి, రాజకీయ ఎంట్రీలు వదిలేద్దాం. సద్బ్రాహ్మణులు ఉంటారు, లేకపోతే కొంతమంది భక్తులు ఉంటారు. ఇప్పుడు రామకృష్ణ గారు కానీ, నేను కానీ, మీరు కానీ, ఇంకొంతమంది ఎవరైనా ఉన్నా కానీ, ₹1,00,00,000 ఇచ్చిన స్వామివారికి అపచారం చెయ్యం. మనం బ్రాహ్మిన్స్ కాకపోవచ్చేమో, 1,000 కోట్లు ఇచ్చిన అపచారం చేయం. పీక మీద కత్తి పెట్టి చంపేస్తానని పోతుంది ప్రాణం. స్వామి వారి కంటే ఎక్కువ, స్వామి వారికి తప్పు చేయాలంటే భయం. కానీ ఈ రోజు రాజకీయ నాయకుల ప్రమేయం లేదు అంటేనే బోర్డు నెమ్మలందరూ ఎమ్మెల్యేలు ఏ ఆర్డర్ ఇచ్చేస్తున్నారు. ఇంతవరకు ఈవో ధర్మారెడ్డిని చార్జ్ షీట్ లో ఎందుకు మెన్షన్ చేయలే? ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యుండి సెక్షన్ 409 క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ బై పబ్లిక్ సర్వెంట్ రామకృష్ణ గారికి తెలుసు. ఏ ఎమ్మెల్యే ప్రలోభ పెట్టినా సరే ఈవో సంతకం పెట్టకూడదు. బోలే బాబా దానికి ఎందుకు పెట్టాడు? ఈ రోజు కూడా మనం హోటల్స్ కి వెళ్ళినప్పుడు పాలుండవు, ప్యాకెట్స్ ఇస్తారు. ఈ పొడి కలపండి, హాట్ వాటర్ వేయండి, ఈ కాఫీ పొడి కలపండి. అవి కూడా అచ్చం టీ లాగా అయిపోతున్నాయి, కాఫీ లాగా అయిపోతున్నాయి. అలాంటిదే నెయ్యి కూడా తయారు చేసేసినారేమో, స్మెల్ రావడం కోసం ఫ్లేవర్లు వేసేసినారేమో. మనం ఎక్కడన్నా హోటల్కి వెళ్ళినప్పుడు లేదులే ఫుడ్ కలర్ కలుపుతారు, రెడ్ గా మంచూరియా అలా రావడానికి వద్దులే అనుకుంటాం. కానీ మనకు తెలియదంట, మన లడ్డూలో కూడా ఫుడ్ కలర్ కల్పిస్తున్నారంట. ఎలా అసలు లడ్డు ప్రసాదం తయారీ ఎలా ఉంటుందో తెలుసా లక్ష్మి గారు? దర్శనానికి దేవుణ్ణి చూడడం ఎంత ప్రాముఖ్యతో లడ్డు తయారీకి వెళ్తున్నప్పుడు అది మనకు కనపడుతూ ఉంటుంది ఒక ఏరియాలో. అప్పుడు వాళ్ళందరూ పంచలు కట్టుకొని పైన కూడా ఏం వేసుకోరు, అట్లే చూడుతా ఉంటారు. వాళ్ళల్లో దేవుణ్ణి చూడాలి. మేము దేవుడు పల్లకి మోస్తుంటారు చూడండి, బలంగా పల్లకి పూజారి గారు పైనకి కూర్చుంటారు చూడండి. ఆ పల్లకి మోసే వాళ్ళకి వాళ్ళంతా చెమట్లు కారిపోతుంటే అది దించడానికి కూడా లేదు, ఆ బరువు దించడానికి కూడా లేదు. బరువు ఒకరికొకరు మార్చుకుంటుంటారు చూడండి. వాళ్ళలో దేవుణ్ణి చూస్తాం. వాళ్ళ కాళ్ళకి మొక్కేస్తుంటే అమ్మమ్మ స్వామి పైన ఉన్నాడు, అయ్యో స్వామి ఆ రూపంలో ఉండదు, స్వామి మనుష్య రూపేణ ఉంటాడు స్వామి అని చెప్పి నేను కాళ్ళకి మొక్కిన తరుణాలు ఎన్నో. నేను ఎంతో ఇష్టపడి తిరుపతిలోనే చదవాలని పద్మావతి మహిళా యూనివర్సిటీలో చదివినండి. నాకు అంత అభిమానం, అంత ప్రేమ ఆయన అంటే. ఆయన జోలికి ఏ రాజకీయ నాయకుడు వచ్చినా సరే, ఆయన గురించి ఎవరు మాట్లాడినా సరే తాట తీసి ఎండబెట్టేస్తానన్నమాట. ఏ పదవులు, ఏ ప్రాముఖ్యతలు, ఏ పార్టీలు నాకు అక్కర్లేదు. మేము స్వామివారి పార్టీ. స్వామివారి సంపదతో ఆయన చేసుకుంటున్న లడ్డులో మీరెవడరా కల్తీలు కలపనికి? మీ బాబు సొమ్ము ఏమన్నా తీసుకొచ్చారా? మేము హుండీలో వేసిన డబ్బులు దక్షిణ ఎలా వేస్తారో తెలుసా? ఎదురు నడుస్తారండి. ఎండలకి కాళ్ళు మండిపోతుంటే ఏదో తల్లి దేవుణ్ణి నమ్ముకున్నది వచ్చి కాళ్ళ మీద ఒక బిందెడు నీళ్లు పోయిదా అంటూ ఇలా జోలు పట్టుకొని కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు, సాధారణ పౌరులు జోలు పట్టుకొని ఎదురు నడుస్తారు. ఆ వచ్చిన డబ్బుల్ని హుండీలో వేస్తారు. ఎవరైనా గాని ఎమ్మెల్యే అయితే ఊరికి ఎక్కువ స్వామివారికి ఎదురు నడిచేటప్పుడు పాపం కాళ్ళకి చెప్పులుండవు, జోలు పట్టుకుంటారు, ఇలా పంచి కప్పుకుంటారు, నడిచేస్తుంటారు. అంత ప్రాశస్త్యం కలిగినటువంటి ఆ దక్షిణతో వచ్చిన డబ్బులే. మీరు గవర్నమెంట్ డబ్బులు ఏమైనా ఇస్తున్నారా? లేదు కదా. మరి ఎందుకు స్వామివారి మీద మీ బోడి పెత్తనం? మనం ఇంట్లో లడ్డు చేసుకోవడానికి కూడా నూనె వాడమే, కొద్దో గొప్ప నెయ్యి వాడతాం కదా. ఆయన సొమ్ము ఆయన లడ్డు పెట్టడానికి నెయ్యి వాడకుండా పామాయిల్లో, కల్తీలో, పసుపు రావడం కోసం ఇంకొక ఫ్లేవర్ లో, స్మెల్ రావడం కోసం ఇంకొక ఫ్లేవర్ లో ఎవరు మీరు వేయనికి? సో ఇదంతా కూడా స్వామి వారి మీద రాజకీయం చేయకూడదని మనం మాట్లాడుతున్నప్పుడు బోర్డు మెంబర్లు ఎవరు, చైర్మన్ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? కొద్దో గొప్ప కొన్ని సంవత్సరాలు అయ్యాక ఈ దరిద్రం అంతా కింద వదిలేసి రాజకీయాలకి అతీతులైన వాళ్ళనే బోర్డు మెంబర్లు, చైర్మన్లుగా పెడితే బాగుండని నా ఉద్దేశం అండి. రైట్ అండి. కిరణ్ గారు
విన్నారు కదా జడ్జి రామకృష్ణ గారు రజనీ గారు మాట్లాడింది. ఇది అంటే ఒక రకంగా కోట్ల మంది భక్తులు, మీరు కూడా స్టార్టింగ్ లో అదే చెప్పారు. బట్ ఈ విషయం కంటే నేను ఒకటే అడుగుదాం అనుకుంటున్నా, అంటే సిబిఐ కల్తీ జరిగింది అని చెప్పడానికి మాత్రమే, లేదంటే సిబిఐకి ఇచ్చిన రిపోర్ట్స్ కానీ, లేదంటే ఛార్జ్ షీట్లో రాని పేర్ల మీదకి చాలా మంది ఫోకస్ వెళ్తోంది. అంటే కూటమి ప్రభుత్వం ఎక్కడో ఒక అడుగు వెనక్కి ఏమన్నా తగ్గిందా ఈ విషయంలో అన్న అనుమానాలు ఉన్నాయి. అదేమన్నా ఉంటే కనుక మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది నిజంగా. అంటే ఇందులో ఇదేదో ఎవరినో ఇరికించమని కాదు,